ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకములో 87వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో ఆ స్వామిని తన లోపాలు, తన పాపాలు, దుర్మార్గపు తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నప్పటికీ స్వామి, నేను ఇంత నమ్ముకొని నీ యందు నీ పంచన చేరి ఉన్నానే, కనీసము నీ దర్శనము నా కనులకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా కళ్ళలోనైనా కనిపించవేమి అని యాచిస్తున్నాడు ఆ స్వామిని ఈ విధంగా. స్వామి అమరేంద్ర వినుత అమరేంద్ర వినుత నతి దురాత్ముడనంచు కలలోననైనను కనులబడవో, నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే దొడ్డగానొక యుక్తి దొరికనయ్యా. స్వామి గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి, గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొందు. ధూపదీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యముల్ నీమముగనో నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి. నీ ప్రపంచంబు గలిగే నాకింతే చాలు, ఈ ప్రపంచంబు గలిగే నాకింతే చాలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, దేవేంద్రునిచే స్తుతించబడు నీవు అతి దుర్మార్గుడనవు నాకు కలలోనైనా కనపడవు. నాకొక ఉపాయము దొరికింది. గట్టి కర్రను తెచ్చి నీ రూపాన్ని ఘనంగా చెక్కి దానికి ధూపదీపమును నిత్య నైవేద్యములు తులసి పూజ నిర్వహించి మనసారా పూజించదను. స్వామి, మనసారా పూజించదను. నాకు మంచి లోకమే దొరికింది, ఇంతే చాలు అని భక్తి మీద సేవిస్తానని ఆ స్వామితో ఒప్పుకుంటున్నటువంటి వర్ణన పద్యం ఇది. జై శ్రీ నరసింహస్వామినే నమః. స్వామి అమరేంద్ర వినుత అమరేంద్ర వినుత నతి దురాత్ముడనంచు కలలోననైనను కనులబడవో, నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే దొడ్డగానొక యుక్తి దొరికనయ్యా. స్వామి గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి, గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొందు. ధూపదీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యముల్ నీమముగనో నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి. నీ ప్రపంచంబు గలిగే నాకింతే చాలు, ఈ ప్రపంచంబు గలిగే నాకింతే చాలు. భూషణ వికాస
శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, దేవేంద్రునిచే స్తుతించబడు నీవు అతి దుర్మార్గుడనవు నాకు కలలోనైనా కనపడవు. నాకొక ఉపాయము దొరికింది. గట్టి కర్రను తెచ్చి నీ రూపాన్ని ఘనంగా చెక్కి దానికి ధూపదీపమును నిత్య నైవేద్యములు తులసి పూజ నిర్వహించి మనసారా పూజించదను. స్వామి, మనసారా పూజించదను. నాకు మంచి లోకమే దొరికింది, ఇంతే చాలు అని. జై శ్రీ నరసింహస్వామిని నమః.